నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నడుస్తున్న చర్చ ఒకటే, బీఆర్ఎస్ రజతోత్సవం. నిజంగా బీఆర్ఎస్ రజతోత్సవం 25 సంవత్సరాలు దాటింది టీఆర్ఎస్ పార్టీ పెట్టి. ఈ రజతోత్సవం సభ దేశ చరిత్రలో కావచ్చు, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరపనంత విధంగా మేము ఘనంగా జరుపుతున్నామని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు బలంగా చెప్తూ వస్తున్నాయి. దాదాపు నెల రోజుల ముందు నుంచే ఈ సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తూ ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియా కావచ్చు, ఇటు న్యూస్ ఛానల్స్ కావచ్చు, ప్రతి పల్లెటూరు ఈ సభ గురించే మాట్లాడుతున్నారు. మనం మాట్లాడదాం, ఏంటి ఎట్లా జరపబోతుళ్ళు ఈ సభని, ఏ విధంగా ఉండబోతుంది, ఎంతమంది రాబోతుళ్ళు, ఏ విధంగా సమీకరించిన జనాన్ని, ట్రావెల్ ఫెసిలిటీస్ ఎలా ఉండబోతుంది, ఆ సభ దగ్గర నుండి చూసిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అన్న పేరు కిషోర్ గౌడ్. అన్నతో మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న, సభని వెళ్ళిళ్ళు, పరిశీలించిళ్ళు, ఎట్టుంది ప్రస్తుతం పరిస్థితి అక్కడ? చాలా బ్రహ్మాండంగా ఈ రజతోత్సవ సభ సంబంధించిన ఏర్పాట్లు వరంగల్లో జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్గా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క సభను ఘనంగా నిర్వహించుకోవాలని, రజతోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో ఎల్కతుర్తిలో బహిరంగ సభను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు లక్షలాదిగా జనాలు ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ సభ మా ఇంటి సభ, ఈ పార్టీ మా ఇంటి పార్టీ అనే విధంగా లక్షలాది మంది జనాలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తరలి వచ్చే పబ్లిక్కు అన్ని రకాల వసతులు, ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు జరగకుండా వారికి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, ఎండాకాలం మంచినీటి వసతి కానీ, వారికి మజ్జిగ విషయంలో కానీ, తర్వాత మహిళలకు సపరేటుగా వారికి కూర్చునే ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఇతర అవసరాలు కానీ, ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు జరగకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు పార్టీ పరంగా తీసుకోవడం జరుగుతుంది. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నట్టు సభకు ఒక అంచనా? దాదాపు 10 లక్షల మంది జనాభా ఈ యొక్క సభకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మా ఇంటి పార్టీ, ఊరుకో బండి ఇంటికో మనిషి అనే విధంగా ఈరోజు ఈ సభకు తల్లి రావడానికి, స్వచ్ఛందంగా తల్లి రావడానికి అందరూ సిద్ధమవుతారు. ఇప్పటికే పార్టీ పరంగా అన్ని రకాల సౌకర్యాలు, ట్రాన్స్పోర్టేషన్ కానీ, బస్సులు కానీ, వివిధ మార్గాలు చేస్తే, అంతేకాకుండా కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా చూస్తున్నాం. మనం గత వారం రోజుల నుండి ఒకరు పాదయాత్రగా బయలుదేరుతారు, ఒకరు సైకిల్ యాత్రగా బయలుదేరుతారు, యువకులు మోటార్ సైకిల్ యాత్రగా అంటారు, రైతులు ఎడ్ల బండ్లు కట్టుకొని బయలుదేరుతారు. ఎవరికి తోచిన విధంగా వారు ఈరోజు సభా ప్రాంగణానికి తండోపతండాలుగా, చీమల దండులాగా వచ్చే అవకాశం ఉంది. రేపు పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా ఎల్కతుర్తి పరిసర ప్రాంతాలందరూ కూడా జన సముద్రంగా మారిపోయి సభా ప్రాంగణం అంతా కూడా వేలాది మంది, లక్షలాది మందితో నిండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 25 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం సాధనే ఏకైక లక్ష్యంగా ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, రాష్ట్రం చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలకు తలదన్నే విధంగా అన్నిట్లో అభివృద్ధిలో ముందు పదంలో ఉంది. 10 సంవత్సరాల్లో దేశమే గర్వపడే విధంగా, అరే తెలంగాణను చూసి ఈ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే విధంగా అన్నిటికీ ఆదర్శంగా నిలిచారు. అట్లాంటి రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో అన్ని రకాలుగా నష్టపోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఏ రంగంలో చూసినా కూడా మొత్తం మళ్ళీ దిగువ స్థాయికి పోతున్నాము. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అన్యాయం జరిగిందో ఈ రోజు మళ్ళా నీటి కోసం ఇబ్బంది పడవలసి వస్తుంది, కరెంటు కోసం ఇబ్బంది పడవలసి వస్తుంది, భూముల ధరలు తగ్గిపోయినాయి, రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, అన్ని రకాలుగా ఇబ్బందులు. అరే ఎందుకు వచ్చిందిరా ఈ పాలన, మళ్ళా ఎందుకు వచ్చిందని ప్రజలందరూ బాధపడుతున్నారు. కాబట్టి అధినేత కేసీఆర్ గారు చెప్పే వారి యొక్క ప్రసంగాన్ని వినాలి. వారు ఏ దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశాన్ని వాళ్ళు విని రేపు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీగా, ప్రతిపక్షంగా ఏ విధంగా ప్రజల ముందు కొట్లాడాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎట్లున్నారు నియోజకవర్గానికి ఇంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మా పార్టీ అనుకున్నది మాత్రం నియోజకవర్గానికి దాదాపు ఒక 10,000 మంది అనుకున్నారు. ఇంకా దానికన్నా ఎక్కువనే రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఒక గ్రామం సంబంధించిన ప్రజలు ఏమన్నారంటే, మాకు ఎట్లాంటి మామూలుగా రాజకీయ పార్టీ మీటింగ్లు అంటే, రాజకీయ పార్టీకి సంబంధించి ఏదంటే డబ్బులు ఇవ్వడము, లేకపోతే మనుషులకు అది ఇచ్చి వెహికల్ పెట్టి బీరు, బిర్యానీ, ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. కానీ నిన్న ఒక నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక గ్రామ రైతులు వాళ్ళందరూ ఏం పెట్టారు, సార్ మాకు ఎలాంటి డబ్బు వద్దు, ఎలాంటి వద్దు, మాకు కనీసం ఒక వెహికల్ అరేంజ్ చేయండి, మాకు వెహికల్స్ ఇక్కడ బుక్ అయిపోయి దొరకట్లేదు, మాకు వెహికల్ అరేంజ్ చేయండి, మేము స్వచ్ఛందంగా వస్తామనే ఒక విధంగా ఈరోజు ప్రజలలో ఆ విధంగా అభిమానాన్ని సంపాదించుకుంది. కాబట్టి మేము అనుకుంటున్న దానికన్నా ఎక్కువ రెట్టింపు ప్రజలు ఈ బహిరంగ సభకు రావడం జరుగుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ గతంలో కూడా లక్షలాది మందితోని
బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి. ఆ రికార్డును మళ్ళీ బద్దలు కొట్టిన చరిత్ర కూడా టిఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి రేపు జరగబోయే బహిరంగ సభ కూడా లక్షలాది మందితో వస్తారు. లక్షలాది మంది గత టిఆర్ఎస్ పార్టీ పెట్టిన బహిరంగ సభ రికార్డులను కూడా మళ్ళీ ఇదే బీఆర్ఎస్ పార్టీ బద్దలు కొడుతుంది. ఒకవైపు కాంగ్రెస్ లో మాత్రం కొంతమంది విమర్శిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవ సభను బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి ఒక విమర్శ అయితే వస్తుంది. దీనికి ఏం సంబంధం ఇస్తారు? ఇప్పుడు మేము 14 సంవత్సరాలు రాష్ట్రం కోసం సాధన చేసి రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ పార్టీగా ఆ రోజు తెలంగాణ కోసం సాధించినాము, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. దాని తర్వాత పరిణామ క్రమంలో దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కేసీఆర్ గారి అవసరం కానీ కేసీఆర్ గారి యొక్క మోడీ విధానాలు నచ్చక దేశంలో జరుగుతున్న విధానాల వల్ల మనం భారతదేశం మొత్తం కూడా విస్తరించాలన్న ఉద్దేశంతో టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా రూపాంతరం చెందించుకున్నాం. దాని పుట్టుకనే టిఆర్ఎస్ కు తప్పకుండా దానికి సంబంధం ఉంటది. బీఆర్ఎస్ అయినంత మాత్రం తెలంగాణ ఉనికి, తెలంగాణ ప్రాంతం ఇక్కడ ప్రజలతో మమేకమైన పార్టీనే బీఆర్ఎస్. కాబట్టి ఈ వాళ్ళు ఏదో దాన్ని చెప్పలేక దాన్ని ఏదో కుట్టి సాకులు చెప్పుడు తప్పించి ఏం లేదు. అంటే ఒకవైపు సభలో ఏ విధమైన ప్రసంగం ఉండబోతుంది అంటే రెండు ప్రభుత్వాల జాతీయ పార్టీల ఫెయిల్యూర్ చూపెట్టబోతున్నా, లేకుంటే ఈ గత 20 సంవత్సరాలుగా బీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమాలు కావచ్చు, లేకపోతే ఆ పనులని చూపెట్టబోతుందా? తప్పకుండా కేసీఆర్ గారి ప్రసంగం గురించి ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. 14 సంవత్సరాలుగా తెలంగాణ కోసం ఏ విధంగా కష్టపడ్డాం, తెచ్చుకున్న తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం, తర్వాత ఇప్పుడు ఈ 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేస్తుంది, అదే విధంగా జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ పార్టీ కూడా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం చేస్తుంది. కేంద్ర బడ్జెట్ లో జీరో, ఏ పథకం లేదు, ఒక్క కొత్త పథకం కూడా లేదు. అదే విధంగా రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ కూడా ఏమీ చేస్తలేదు. కాబట్టి రెండు పార్టీలను విమర్శించే విధంగా కేసీఆర్ గారి ప్రసంగం ఉంటది, వారి దిశానిర్దేశం చేస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఏ విధంగా కొట్లాడాలి, తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి ఏ విధంగా కొట్లాడాలి కేంద్రంతో, అదే విధంగా ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల గురించి రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 హామీల పేరు మీద ఇచ్చారో అవి అమలు అయ్యే విధంగా, అవి అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి చేసే విధంగా కూడా కేసీఆర్ గారి ప్రసంగం ఉంటుంది.